వెల్కమ్ టు ఆర్ఆర్ ఫ్యాక్ట్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే కుంభమేళా తర్వాత ప్రయాగ్రాజ్లో ఏం జరిగింది. యూపీలో మహాకుంభమేళా ముగిసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళా 2025 జాన్ 13న మొదలై ఫెబ్ 26 మహాశివరాత్రితో ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళా కోట్లాది మంది భక్తులు పుణ్యస్థానాలు ఆచరించారు. ఈసారి మహాకుంభమేళా ఎంతో ప్రత్యేకంగా ఉంది. 144 సంవత్సరాల తర్వాత మహాకుంభమేళా జరుగుతుంది. సాధారణంగా ఇది ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి జరిగేదాన్ని అర్ధ కుంభమేళా అని, 12 సంవత్సరాలకి జరిగేదాన్ని కుంభమేళా అని అంటారు. ఈసారి 144 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే మహాకుంభమేళా కావడంతో భారతదేశం నుండే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. మహాకుంభమేళాలో 66 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్థానాలు ఆచరించినట్టు నివేదికలో తెలుపుతున్నారు. హౌ మచ్ రెవెన్యూ జనరేటెడ్ ఇన్ మహాకుంభమేళా? గతంలో నిర్వహించిన కుంభమేళాల ఆదాయం విషయానికి వస్తే 2013లో ప్రభుత్వం 1017 కోట్లు ఖర్చు చేయగా 12,000 కోట్ల ఆదాయం వచ్చింది. 2019లో జరిగిన కుంభమేళాలో 2,112 కోట్లు ఖర్చు చేయగా 1.2 లక్షల కోట్లకు ఆదాయం పెరిగింది. అలాగే ఈసారి జరిగిన మహాకుంభమేళాకు యూపీ గవర్నమెంట్ ఏకంగా 7,500 కోట్లకు పైగా కేటాయించింది. అయితే యూపీ గవర్నమెంట్ అంచనాలకు మించి ఏకంగా 2 లక్షల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. మహాకుంభమేళా యూపీ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఎంతో సహాయపడుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. పీఎం మోడీ ట్వీట్స్ ఆన్ మహాకుంభమేళా. ఐక్యత కోసం మహాయుద్ధం పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. భక్తులు తమ తీర్థయాత్రలు ఎదుర్కొన్న అసౌకర్యాలకు ఆయన క్షమాపణలు కూడా తెలిపారు. అలాగే కుంభమేళాను విజయవంతం చేసిన యూపీ గవర్నమెంట్కు మరియు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా మా పూజలో ఏదైనా లోపం ఉంటే క్షమించాలని గంగా, యమున, సరస్వతి మాతల్లో ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. అలాగే దేశంలో ప్రజలందరూ ఈ ఒక్క పండగ కోసం ఏకతాటిపైకి వచ్చిన తీరు అపారమైనదని పేర్కొన్నారు. యూపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్ ఫర్ మున్సిపల్ వర్కర్స్. కుంభమేళాలో పాల్గొన్న పారిశుద్ధ్య కార్మికులకు అదనంగా 10,000 బోనస్ ఇవ్వనున్నట్టు యూపీ సీఎం ప్రకటించారు. ఈ డబ్బులు ఏప్రిల్ నెలలో జమ అవుతుందని సీఎం తెలిపారు. ఇది మున్సిపల్ వర్కర్స్కి చాలా పెద్ద గుడ్ న్యూస్ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే మనం చాలా వీడియోస్లో మహాకుంభమేళాలో చెత్త బాగా పెరిగిపోయిందని చూస్తూనే ఉన్నాం. అది క్లీన్ చేయడం అంటే అది అంత చిన్న విషయం కాదు. అక్కడ క్లీనింగ్లో పాల్గొన్న మున్సిపల్ వర్కర్స్కి ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అనేది మనం చెప్పవచ్చు. నెక్స్ట్ డేట్స్ ఆఫ్ కుంభమేళా. వచ్చే 5 సంవత్సరాల్లో హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్రాజ్ ప్రాంతాలలో కుంభమేళా జరగనుంది. 2027లో హరిద్వార్లో అర్ధ కుంభమేళా ఏర్పాటు చేయనుండగా 2027లో నాసిక్లో కుంభమేళా జరగనుంది. జూలై 17th స్టార్ట్ అయ్యి ఈ కుంభమేళా ఆగస్టు 17th ఎండ్ అవుతుంది. త్రయంబకేశ్వర్ గోదావరి నది ఒడ్డున ఈ కుంభమేళా జరగనుంది. ఉజ్జయినిలో 12 ఏళ్లకు ఒకసారి సీప్రా నది ఒడ్డున సింహస్థ కుంభమేళా నిర్వహిస్తారు. ఇవి 2028లో జరగనుంది. 2030లో మళ్ళీ ప్రయాగ్రాజ్లో అర్ధ కుంభమేళా నిర్వహించనున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.